ఏహే గింతెండల నన్ను గింత దూరం ఎందుకు పట్టుకొచ్చినావు అసలు? అరే అక్కడ కరువు పని నడుతుందంటే ఆడు ఉంటే నువ్వు నా దగ్గర ఉంటావు, మంచిగా చూసుకోవచ్చు. నద్దు, ఏమన్నా ఉంటే ఇంటికి రా, గాడ ఏమన్నా చూసుకుందాం కానీ గీడెందుకు గింత ఎండల వామ్మో, నేను ఈ పని చేయలేను. అది ఆడ కరువు పని జరుగుతుంది కదా, నువ్వు మెల్ల పని చేసుకో, 2 డ్యూటీలు ఎత్తా. నువ్వు అప్పుడప్పుడు పని చేసుకొని తట్టుమోయి అట్లా పెట్టి పక్కవో పని చేసుకో, రీల్ చేసుకో, అయిపోతుంది రా, డబ్బులు వస్తాయి. దానికి ఎందుకే నువ్వు అంత దూరం ఉంటావు, ఊకే చూడండి రా, వచ్చేది కుదురుతుందా నాకు? అరే వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకో బిడ్డ, అన్ని బజ్జీలు రాలితే చెప్తానా మరి నేను ఉందా చెప్పేవారంటారు నిన్ను. దా సరే అయితే రీల్ తీయడానికి మా తమ్ముని పట్టుకొచ్చుకుంటా, ఓకేనా? సరే వాను కూడా రమ్మాను, వాను కూడా 2 ఎత్త డ్యూటీలు. అయితే సరే వాడిని కూడా తీసుకొచ్చుకుంటా. అక్కడైతే నన్ను ఇవ్వలేమని చెప్తానా మరి, చెప్పు. నేనైతే అస్సలు ఊకోను మరి. నేనున్నా కదా, అదంతా మనదే. ఓకే, మనం చెప్పిన నడుతుంది అక్కడ, తెలుసా? సరే ఓకే అయితే పా. అరే ఒకసారి నీ ఫోన్ ఇరా, మరి మా తమ్మునికి ఫోన్ చేసి రమ్మంట. సరే చెయ్యి మరి, రమ్మని జల్లి. ఓకే. హలో సన్నీ, అరే గీ కరువు పని తీసుకొచ్చిండు, గిడ పని చేసే కాడ గిరీలు చేద్దాం దా, నీకు 100 రూపాయలు ఇస్తా. ఏ అబ్బు రారా ప్లీజ్ రా, నీకు 100 రూపాయలు ఇస్తా. రారా రారా సరేరా ఓకే. ఏమన్నాడు? అత్తాడట, వాడు రాడా నేను చెప్పినాక? సరే రమ్మని. ఓకే, నువ్వైతే ఏం కాకుండా చూసుకోలేదు అనుకో, నిజంగా ఇక వేరే ఉంటది నీ కథ చెప్తాను మొత్తం. మనదేనే అక్కడంతా. ఓకే. పుష్పక్క వచ్చినావా? రమక్క సర్పక్క వచ్చిల్లా? కాదక్క పుష్పక్క, మీరు వచ్చుడే లేటు, మళ్ళీ ముచ్చలు పెడుతున్నాయి అక్క. నాడు జల్లి, నువ్వు రామరా. వస్తాను చూడు, రోజు కొత్త చెప్పాను నేను, కళ్ళు కొట్టా అంటే లేట్ ఏందంటే వారికి. సరే దగ్గర అక్క, కొట్టు, కళ్ళు కొట్టు. అరే మంచిగా కొట్టా అంటే సరే రైట్. దా అక్క సొరపక్క దా. కాదక్క నువ్వు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు రీస్తావు నన్ను? ఒక్క చేసి అలసిపోయాను, జర లేటుగా వచ్చిరా. సరే నువ్వు కళ్ళు కొట్టు. సరే కొడుతుంది మరి, అదే జల్లి చేసి పోతే మంచిది కదా మనకే. చేస్తాలేమో ఇందాక చేసినాం కదా. మనకక్క తిన్నావా? తిన్నా. మరి కళ్ళు కొట్టు జల్లి. కొడతానా? మరి నెక్స్ట్ దా, కళ్ళు కొట్టు, ఇలా గిల్ల కొట్టు, ఇలా. నేను కప్పుకోపోయాను నెత్తి మీద, ఎండ కొడతలేదా? సన్ స్క్రీన్ రాసుకున్నావు కదా. ఇంకో నీకు ఎండ కొట్టింది అనుకో, పక్కన షర్బత్ చేసి పెట్టిన, వచ్చి తాగు. తీసుకొచ్చి పెట్టిన, తాగు, సరేనా? నువ్వు మాత్రం జాగ్రత్త. ఇంకా మోసి ఇట్లా నేను చూసుకుంటా. ఇంతమందిని తీసుకొచ్చినావు, నాకైతే భయం అవుతుంది. వీళ్ళైతే నన్ను ఏం కొట్టరు కదా, మరి నువ్వేమో బాగా వరుతాను మరి. ఓ ఏం కాదు పిచ్చిదా, నేను చూసుకుంటాగా, నేను ఉంటా నీ పక్క పోంటే, సరేనా? పానాడు జల్లి. ఓ తమ్ముడు ఏంది లొల్లి పెడతానా? ఒక్కటే కాదు, నన్ను చూస్తున్నా ఫోన్ చూస్తున్నా? ఫోన్ చూస్తా. కళ్ళు కొట్టు మరి. ఏ ఆగరాదు, ఒక్కటే లొల్లి పెడతాను. పోయా ఇంకోన్నారు. ఓ భాస్కర్ అన్న దా, ఇదా ఓ సేటు, నువ్వు వాళ్ళందరినీ మెల్లమెల్లగానే తీయబడితేవి, ఇక నన్ను ఎక్కడ పట్టించుకుంటావు, అందుకే వెనక నిలబడ్డా. నువ్వు బాగా హ్యాపీగానే ఉన్నట్టున్నావు కదా ఇవాళ. ఇంకా తీరా అన్న, నీకు తెలియదు. ఫోటో అవుతుంది, ఫోటోది. నువ్వు కళ్ళు కొట్టు మరి. ఇగో గట్టిగానే కొడతాను. ఓ అక్క, నువ్వు ఎత్తు తోడు, నువ్వు పోయమ్మా, ఓకేనా? 2 నేనే చేసినాక ఆమె ఏం చేస్తుంది మరి? ఆమె మోసదక్క. ఏమో మీ ఇద్దరు కథ చూస్తా అంటే ఎంతో తేడా కొడుతుంది కానీ. మా డబ్బాలు అన్నీ ఎత్తుకపోతారు, ఊరికే మా డబ్బాల కాడికే వస్తారు. డబ్బాలు తెచ్చుకో శాత కానీ ఏం శాత. నేను అందుకే మన డబ్బా మనకు పెట్టమని చెప్పలేదా? ఈ కుక్క ముఖం తిట్టుకోవచ్చు. చిక్కి ఓ చిక్కి, ఏడిపోయినవే? నువ్వేంది ఈడికి వచ్చినావు?
మరి నువ్వు గల అతక్కతో జంట కలిపితే వాక్యేమో మస్తు సతాయిస్తాను ఊకే పిలుస్తాను. మళ్ళీ ఫోన్ చేస్తావు, నేను చూసుకుంటే కానీ నువ్వు నేను ఉన్నా కదా, నేను మాట్లాడుతా పో. నువ్వు ఫస్ట్ ముఖం మీద చున్ని కప్పుకో, ఇవరకు నల్లగా అవుతున్నావు. ఇంత అందంగా ఉన్నా నన్ను ఇంత ఎండలో తీసుకొచ్చి గా మట్టి పని చేపిస్తాడు దిక్కుమల్లోడు. ఇది ఇవాళ నన్ను చంపేటందుకే నాతో పనికి వచ్చింది. ఒక్క పని చేసుడు లేదు, దీని పాడుగాను దీని సోకును చూసుకొనే మురుతుంది. మళ్ళీ ఎక్కడ పోయిందో దీని రీళ్ళ పిచ్చి, దీని పిచ్చి మీద మన్నుపోయా. అబ్బా సన్నీ రారా తొందరరా. ఆగప్పా, నీకు ఎక్కడికి పోయినా ఇదే కోసం నీతో. అబ్బా సన్నీ ఈ లొకేషన్ మంచిగా ఉన్నది, వాళ్ళు ఎవ్వరు రాకముందు నన్ను ఒక వీడియో తీయ. ఓ అక్క, ఈ పనికి వచ్చి గివేం కథలే, వాళ్ళు చూసిళ్ళు అనుకో నీ నాయి పలగొడతారు. చక్క పోం బాగా. అబ్బా ప్లీజ్ రా, ఒక్కడి చేసిపోదాం రా ప్లీజ్ రా. అబ్బాబో అక్క పోతానులానే అందరూ. నువ్వు ఆ చిక్కితోటి కూడినవు, నువ్వు ఎప్పుడు అన్నరా మేము పోతానం. అబ్బా కాదే, అందరం పొద్దున అందరం కూడా వచ్చిన అందరం కూడా నువ్వు చిక్కితోటి ఎందుకు కూడినావు చెప్పు పనికి. నాతోటి కూడా చిక్కిని నాకు సారు తగలబెట్టిండే. నేను ఎక్కడ తిన్ననే, నేను అలా బాక్స్ కూడా తెచ్చుకోలేదా కాదే. అబ్బా సాయంత్రం దాకా చేసుకున్నా. అసలు ఇది ఎటు పోయింది కావచ్చు. చిక్కి ఓ చిక్కి, అసలు దీన్ని కాదు ఆ సూపర్వైజర్ గాని సంగతి చెప్తే ఇది సెట్ అవుతుంది ముందు. కరువు పని కనొచ్చి నువ్వు చేసే పని ఇదానే. ఈడ ఆడ మొత్తం అందరు పని చేసుకొని వెళ్ళిపోయిండ్రు, నువ్వేమో ఈడ వీనితో ఫోటోలు రీల్ అని దిగుతానవా? అరే నీకేడా పని లేదారా పోరడా? దీంతో ఎందుకు వచ్చినవరా? రా పనికి రా. పని చేయమంటే చేయకుండా వీడికి వచ్చి నాటకాలు చేస్తానవానే నువ్వు. ఓ లతక్క, మీరు ఏడికి పోయారు? ఏంది మీది? ఏంద్రా తమ్ముడు, దీన్ని పనికి కరువు పనికి అని తీసుకొచ్చి దీన్ని నాకు తగలబెట్టిండ్రు. ఇది ఏడికి పోయిందో ఏమో తెలియదు. నీకు తలపెట్టుడు కాదు, వాళ్ళు ఎటోళ్ళు అటు పోయారు, ఆ పని అంతా అక్కడనే వదిలిపెట్టి పోయారు. నువ్వు ఏవాటి మేము నన్ను ఆపేరు ఇప్పుడు. ఏంది ఎటు పోయినావు నువ్వు? ఎటు పోయిందక్క? దీనికోసమే తిరిగి తిరిగి పట్టుకొచ్చిండ్రా. ఇదేందో గీ పోరంతో గాడ నిలబడి ఇట్లా ఇట్లా ఇట్లానే గుర్తుందిరా. గిట్లా గిట్లా గిట్లా. ఏయ్ మీరు ఇట్లా 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 చేసింది చాలు. ఫస్ట్ నాడు పైకి నాడు. పోరిని నీతో మొత్తం గోసనే ఉన్నది. పని చేయకుండా నువ్వు నాటకాలు చేసుకుంటా గింతసేపు చేస్తావా? ఓ అన్నం లేదు నీళ్లు లేవు మాకు లెక్క. పోరి ఇప్పుడన్నా చక్కగా చేయి పని, ఒళ్ళు పగులుతుంది లేకపోతే చెప్తానా. నీకేమైనా అటెండెన్స్ పడ్డదా? ఎందుకురా మాయమడి తిరుగుతా? అక్క ఎత్తు. ఓ పని చేయకుండా నాటకం చేస్తాంది. పాడుగాను అందరు బాయే పని వాళ్ళంతా మనం ఈయనే మిగిలిపోతాయి. మనం ఉంటేనే సత్యాన్ని దానికి నీళ్ళు కావాలి. నీళ్ళు దీని నీళ్ళు మునిగిపోను ఎక్కడ దాపరించిందో. పెట్టు అద్దాలు తీయవా? నాకు ఎండ పడదు, నేను పెట్టుకుంటా. మీకు పని కావాలి కదా, చేస్తానే కదా. పట్ట అయితే ఓ దీని సోకులు పాడుగాని, ఇది సోకుల మీదనే ఉంటది కాదురా తమ్ముడు. ఎవడరా దీన్ని తెచ్చింది అసలు? సూపర్వైజర్ గాడు. కళ్ళు మండ వాడు ఎక్కడి నుంచి దాపించు. డబ్బా వెలుగుతుంది. డబ్బా వలిగితే ఎవడు కొనిస్తాడే? కొంచెం అయ్యా కొనిస్తాడా? కొంచెం మెల్లగెత్తారా అది. డబ్బా ఎత్తేస్తాను దీంతో ముచ్చట. ఇప్పటికి పోదు. ఎప్పుడు అయిపోవురా, వాళ్ళందరూ పోయి మంచిగా తిని బండచ్చు కూడా ఇంటికాడ. డబ్బా మెల్లనే దీంతో గోస ఉన్నది దీని పాడుగాను. పోరి డబ్బా ఎందుకు ఎత్తేస్తానవే? నువ్వు డబ్బా ఎత్తేయకుండా మెల్లగా పెట్టరాదా? నడు. అరే తమ్ముడు, దీనికి మాటలు బాగా ఎక్కువ ఉన్నాయిరా మీద మీదనే. వద్దు నా గడ్డపారుతాడు మరి. ఓయ్ నీతోనే మాకు గోస అవుతుంది పొద్దున్న నుంచి.
ఏందే ఒక్క 2 నిమిషాలు ఏందే బయటికి పోయేస్తా. బయటికేటు బయటికి అక్క. బయటికి పోతావా చెప్పున్నారా అన్న ఇప్పకక్క. సరే కానిపోయి చెప్పున్నారా మళ్ళీ అప్పటి లెక్క చేసినాం అనుకో పో. సరే. తమ్ముడు అత్తదారా మళ్ళీ ఇది మళ్ళీ ఎటు తోలినావు నువ్వు? బయటికి పోయి అత్త అక్క అన్నది. సరిగా పోయి రాపో మతుకో. నేను ఎత్తుతా పో తొందరపో. 2 డబ్బాలు పోయినాయి. కాదురా దీంతో ఏంద్రా ఈ గోస? ఏం చెప్తాం మరి పోనీ పో ఆడిపోయి. ఏమోరా ఎవరి ముఖం చూసినామో ఏమో పొద్దున్నే లేచి దీన్నంట కట్టిండ్రు మన పనానికి. కాదురా అసలు మనమే చేసుకుంటే హాయిగా నువ్వు నేను చేసుకున్నా అయిపోయినా. దాన్ని ఎటు తోలినావు? బయటికి పోయి అత్తక్క ఇప్పుడు ఎంతసేపు పోతారా బయటికి? ఇది మళ్ళీ ఏదో దొంగ కథ చేసినట్టున్నదిరా. నువ్వు అది పోసి రాపో. అది ఏడున్నదో నాకు తెలిసిపోయింది. ఇది మొత్తం నాటకాలు ఆడుతుందిరా. ఇవాళ ఈ పని కాదు, అది ఏడున్నదో నాకు తెలిసిపోదాం పైగా. నేను చెప్పలేదా అక్క, వాడు అక్కడే ఉంటాడు, అది అక్కడనే ఉన్నది. అది చూసినావారా తమ్ముడు మనతో ముచ్చట్లు ఎట్లా పెడతాందో? నువ్వు ఇక్కడ ఏం చెప్తాను? మాకు 100 ఉంటే మాట్లాడుకుంటున్నావు. నీకు 100 ఉంటే నువ్వు పార్కు పట్టుకపోవాలి కానీ గీ కరువు పని కాడికి తీసుకొచ్చి గీ కరువుల పని ఏంది అనేది తెలుసు. ఎక్కడ తీసుకోవాలో ఎక్కడ పట్టుకురావాలను ఏం తెలుసయ్యా నీకు? ఏమో బాగా మాట్లాడతాను. మరి పొద్దున్న నుంచి దాంతో మేము ఎంత గోసపడతానో నీకు ఎరికేనా? పని చేస్తలేదా? నీకు కళ్ళు కనబడతలేవా? మోసి మొత్తం మాట నొత్తంది మాది. అది మోస్తలేదా? ఎక్కడ నువ్వు చూసినావా? నువ్వు చూసిరా పోవే. ఏం చేసిందో పని చేసేస్తే పని చేసిండు. నువ్వు చూసిరా ఎవరు చేసిండ్రు పని? మీ సంఘాలు సంగతి చెప్తావా? చెప్తా. చెప్దు కాని పో, చూస్తాం పో ఎవరి సంగతి ఎవరు చెప్తారు. బాగా చేస్తాను గీడికి వచ్చి నువ్వేమని చెప్పొచ్చినావు అక్కకు? కాదురా తమ్ముడు బయటికి పోయి అత్తా నేను ఇప్పుడే అత్తక్క అన్నదిరా. ఇది ఏందా చెక్కి సూపర్వైజర్ నువ్వు డ్రామాలు చేస్తారా ఇద్దరు? పొద్దంతా మట్టి మోసి సచ్చినా మేము. కాదురా తమ్ముడు ఆడేం చెప్పింది? అక్క నేను ఇప్పుడే బయటికి పోయి అత్తక్క మళ్ళా అని చెప్పిందిరా. నిన్నేమనద్దు, నీ సూపర్వైజర్ గాని ఏమనద్దు, వానికి తొండలు జొర్రె కొడతా గానీ నీ సంగతి తెలుస్తుంది. ఏ అక్క మావో నువ్వేమన్నా అన్నావు అనుకో అస్సలు ఊకున్నదే లేదు. ఏం చేస్తావే నువ్వు? ఏం చేస్తావే? అరే తమ్ముడు ఓరి నువ్వు జావా, నువ్వు పడితే పడ్డావు కానీ నన్ను ఎందుకు గుంజుకొచ్చినావే గిన్నెలకు? అన్న పడితే పట్టాం గాని అన్న నాకు ఎప్పటి నుంచో నీళ్ళలో రీల్ చేద్దాం పట్టామని నీ దిక్కోళ్ళ ముఖం మెంటల్ నన్ను ఎందుకు లేటం అక్క? అరే తమ్ముడు నిన్ను పడతావు అనుకోలేదురా, నేను దాన్ని అన్నారా. నీ ఆ ఒడ్డుకేముంటి అడ పడకపోతే ఎట్లా పడితే అది నన్ను కావాలనే గుంజుకపోయింది. ఆ దొంగ ముఖం కావాలనే చేసిందిరా, నిన్ను కూడా గుంజుకపోయింది అది. అబ్బో దాన్ని నమ్మ తక్కువ. దాన్ని అసలు ఇక మనం పిలవద్దురా ఇంకొకసారి పండ్లకు దాన్ని పిలవకి. ఇక వద్దు తమ్ముడు, ఇక మనమే పోదాం దాన్ని, అసలు దాన్ని జోలొద్దు మనకు. తెల్లదక్క ముఖం అంతా డల్గా పెట్టుకొని వస్తాను ఇంటికి. ఏ కాదే మౌనిక, నాకు జంట దగ్గర చికెన్ పెట్టిందిలే, దాని పాడుగాను అది ఒక్క పని చేయలేదు, ఏం చేయలేదు. ఇవాళ అది అందం చూసుకుంటూ దాని రీళ్ళట, దాని రీళ్ళ మీద దాని మీద మన్నువాడ ఒక్క పని చేసి లేదే మొత్తం. అది ఆ చిక్కి ఎప్పుడు అట్లనే ఎత్తది, ఊకే రీల్స్ తీస్తుంది, ఎప్పుడు పని చెయ్యేది, ఎప్పుడు అంతే. నువ్వు ఆమెతో ఎందుకు కూడినవు లతక్క? ఏ దాని పాడుగాను ఆ సూపర్వైజర్ నాకంట కట్టిండు, దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏడ తెచ్చిండేమో, దాని అందం పాడుగాని ఏందో లిప్పుటీ కట మూతి నిండి ఎట్లా కోతి మూతి ఉడుకున్నది అదంతా. అట్లనే తయారయ్యేస్తుంది పనికొస్తే. పనికొచ్చేటోళ్ళు ఇట్లా ఉండాలి. పని మీద ధ్యాస లేదేమో మౌనిక దానికి. ఫోన్లు, దాని తిరుగుడు, దాని రీళ్ళటేందో, దాని రీళ్ళు పాడుగాను. నువ్వు ఆమెతో ఉండకు లతక్క. రేపటి నుంచి చెప్తానే మౌనిక సూపర్వైజర్ కు, నాకు అదైతే నాకు జంట అద్దే అద్దు అసలు. నేను చెప్తా రేపు దాంతో. చెప్పు సార్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పు, మౌనిక అక్కతో ఉంటాను. అదే మన ఇద్దరం ఉందాం మంచిగా.